నల్గొండ జిల్లా కేంద్రంలోని దీన విజ్ఞాన్ మందిర్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 19వ తేదీన స్థానిక బేగ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ పెరిక సహితారాణి తెలిపారు. దీన విజ్ఞాన్ మందిర్ పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని దీన విజ్ఞాన్ మందిర్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 19వ తేదీన స్థానిక బేగ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ పెరిక సాహితీరాణి తెలిపారు. దీన విజ్ఞాన్ మందిర్ పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం 4 స్కూళ్లలో దీన విజ్ఞాన్ మందిర్ పాఠశాల మంచి గుర్తింపు పొందిందని, ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం డాక్టర్లు, లాయర్లు, సినిమా డైరెక్టర్లుగా ఉన్నత స్థానంలో ఉన్నారని సాహితీరాణి గుర్తు చేశారు. సాహితీరాణి కోరిక మేరకు 1976లో పెరిక రాజారత్నం విజ్ఞాన్ మందిర్ ప్రారంభించారని, అప్పటి నుంచి నేటి వరకు పాఠశాల కొనసాగటం గర్వకారణమన్నారు. ఇతర వివరాలకు 9396611777 7306475283 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ నల్లా అమర్, సభ్యులు సాబీర్, అఫ్జల్, రిజ్వాన్, ఫిరోజ్, ప్రవీణ్, జితేందర్, భవానీ, శివ, సామద్, గఫర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఐ థింక్ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని కోరుకుంటున్నాను. ఈ మా దీన విజ్ఞాన మందిర్ స్కూల్ 50వ వసంతం జరుపుకుంటున్నందుకు అందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఈ ఆర్గనైజింగ్ కమిటీ తరపు నుంచి, మా స్కూల్ సీనియర్స్ అండ్ జూనియర్స్ తరపు నుంచి, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపు నుంచి మా సహోదరులు మరియు మా ఫ్రెండ్స్ అందరికీ, సోదరీమణులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా ఈ గోల్డెన్ జూబ్లీకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాము. జూన్ 19వ తారీఖు అది ఆదివారం వస్తున్నది. జూలై 19వ తారీఖు నాడు ఆదివారం వస్తున్నది. ఏ పనులు లేకుండా ఈ ఆదివారం నాడు సెలవు దినం అందరం ఎంజాయ్ చేద్దాము. మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నా. ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఎక్సైటెడ్ టు సీ యూ. 9 గంటలు దీన విజ్ఞాన్ మందిర్లో నేను కూడా 17 సంవత్సరాలు పనిచేశాను. చాలా చక్కగా ఈ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. కాబట్టి అందరు టీచర్స్, నాతో పనిచేసిన వాళ్ళు, అందరు స్టూడెంట్స్ అందరూ ప్రజెంట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్ అని మిరాల్గూడ రోడ్లో ఉంది. అక్కడ 19వ తారీఖు 19 జూలై అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయమే రావాలి. दीना विज्ञान मंदिर स्कूल जो सेलिब्रेशन हो रहा 50 गोल्डन जुबली सेलिब्रेशन, हम सब आके तकरीबन मुकम्मल हो गया काम. और सेलिब्रेशन बेग फंक्शन हॉल में 19 जुलाई बरोज़ इतवार सुबह 9 बजे से 6 बजे तक इंशाल्लाह प्रोग्राम होगा. आप सभी हजरात से गुजारिश की जाती है कि पूरे जूनियर्स और सीनियर्स अब तक जितने भी स्कूल में पढ़े हैं, कहीं भी हैदराबाद में रहने, कई डिस्ट्रिक्ट में रहने, तेलंगाना या आंध्रा में कहीं भी हो, प्रोग्राम में आने की कोशिश करिए. थैंक यू. కూడా ఎవరెవరి బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, అసలు ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారో చాలా బిజీగా ఉంటున్నటువంటి ఈ జీవితంలో మరి ఒక్కసారి మీ కొరకు, మీ బాల్యం కొరకు సమయాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, టీచర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో, ఈ సంస్థలో పనిచేసిన టీచర్స్ కూడా చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, మరి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ సంహితారాణి మీ అందరినీ ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాన్ని ఇప్పుడు చెప్పిస్తున్నాను. పైకి చూడాలన్నా కెమెరా సైడ్. నమస్కారం. మరి ఈరోజు నేను నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి
ప్రతి ఒక్క దీనా విజ్ఞాన్ మందిర్ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. 19వ తారీఖు జూలై మాసము 2026 సంవత్సరంలో మరి మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. ఈ స్కూలు దీనా విజ్ఞాన్ మందిర్ స్కూలు శ్రీమతి దీనారాణి గారిచే స్థాపించబడింది. ఆవిడ డిఈఓగా రిటైర్ అయిన తర్వాత ఆమె మరి ఊరికే ఉండలేక ఆమె జీవితం అంతా కూడా మరి విద్యకి అంకితం చేసింది కాబట్టి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆమె మరి దీనా విజ్ఞాన్ మందిర్ స్కూల్ని మా నాన్నగారు శ్రీ పెరక రాయరత్నం గారి ప్రోద్బలంతో, ఆయన ఎమ్మెల్యే తర్వాత మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారు నల్గొండలో. వారిద్దరూ కలిసి మరి విద్య అనేది చాలా మంచిది, ప్రతి ఒక్కరికి కూడా విద్యనిస్తే చాలా మంచిది.